వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. ఈ నెల 24వ తారీఖున ఏలూరు జిల్లాలో నిర్బంధంలో ఉన్న వాహనాలను బహిరంగ వేలం వేయబోతున్నారు. మనం మొత్తం ఎన్ని వాహనాలు ఉన్నాయి, ఏదైతే బహిరంగ వేలంలో పాల్గొన్న పార్టిసిపెంట్స్ ఉన్నారో ఏ విధమైన టర్మ్స్ అండ్ కండిషన్ ఉన్నాయి మనం అడిగి తెలుసుకోవడానికి ఏలూరు జిల్లా రవాణా శాఖ అధికారి షేక్ కరీం మనతోటి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ నెల 24న బహిరంగ వేలం వేయబోతున్నారు. నిర్బంధంలో ఉన్న వాహనాలు ఎన్ని వాహనాలు ఉన్నాయి, పార్టిసిపెంట్స్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? మనకి నమస్కారం అండి. మొత్తం మనకు ట్యాక్స్ అవన్నీ కట్టకుండా రిజిస్ట్రేషన్స్ లేకుండా తిరుగుతున్న వాహనాలని నిర్బంధించి చాలా కాలం నుంచి వివిధ పోలీస్ స్టేషన్స్లో అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్స్లో మా ఆర్టీఓ కార్యాలయాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా రేపు 24వ తారీఖు బహిరంగ వేలం ద్వారా మేము ఆక్షన్ కండక్ట్ చేయదలుచుకున్నాం. వాటిలో మొత్తం 20 వాహనాలు ఉన్నాయి. అందులో ఒక మోటార్ కారు ఉంది, రిజిస్టర్ కాని కారు, అది స్క్రాప్ కింద. ఇవన్నీ కూడా అన్నీ కూడా స్క్రాప్ కిందే వేస్తున్నామండి. ఏది కూడా రిజిస్ట్రేషన్ విత్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్తో చేయము. కండిషన్ ఏది లేకున్నా సరే అన్నీ కూడా స్క్రాప్ కండిషన్స్లో వేస్తాము. వాటిలో ఒక కారు, 7 గూడ్స్ వెహికల్స్, ఒక మ్యాక్సీ క్యాబు, ఒక సీసీ బస్సు, 3 ఆటో రిక్షాలు, ఒక టీటీ, ట్రాక్టర్ ట్రైలర్లు, 6 మోటార్ సైకిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్క్రాప్ కిందే ఆక్షన్ అయ్యదలుచుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి వీటికి సంబంధించిన కండిషన్స్ వచ్చేసి వేలం పాల్గొనే అభ్యర్థులు ఈఎండి కింద 5,000 రూపాయలు క్యాష్ చెల్లించి 5,000 ఎవరైతే క్యాష్ డిపాజిట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పిస్తాం. వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు అవన్నీ కూడా ప్రూఫ్ కింద ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఎవరైతే సక్సెస్ఫుల్ బిడ్డర్ ఉన్నారో వాళ్ళు వెంటనే మనకు 50% అదే రోజు పే చేయాలి. నెక్స్ట్ డే మిగతా 50% పే చేసి వెహికల్ని తీసుకెళ్ళాలి. అలాగే స్క్రాప్ కింద ఏదైతే వెహికల్స్ డిస్పోజ్ చేస్తున్నాం ఆక్షన్లో వాటిని ఖచ్చితంగా ఆర్సీ క్యాన్సిల్ చేసి ఛాసెస్ని ఇక్కడే మా కార్యాలయాల్లోనే బ్రేక్ చేసిన తర్వాత మాత్రమే మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము. అలాగే జిఎస్టీ ఏదైతే ఆక్షన్లో పాడుకున్నారో వాళ్ళకి గవర్నమెంట్ జిఎస్టీ ఏదైతే ఉందో ఆ జిఎస్టీ డిపార్ట్మెంట్కి పే చేసి ఆ రిసిప్ట్ తీసుకొని మాకు ఇవ్వాలి. ఇదంతా కూడా ఆక్షన్ సపోజు ఎవరైనా ఒక ఎక్స్ అనే వ్యక్తి పాడుకున్నాడు, ఎక్స్ అనే వ్యక్తి మళ్ళీ వైకి జెడ్కి అమ్మటానికి లేదు. ఎవరైతే పాడుకున్నారో వాళ్ళకి మాత్రమే మేము వెహికల్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎన్నింటికి పాల్గొనాలి సార్? ఇక్కడ 10 10 నూజివీడులో పాల్గొనాలి. నూజివీడులో కొన్ని వెహికల్స్ ఉన్నాయి. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ 3 ఆర్టీఏ ఏలూరుకి రావాలి. ఇది వాహనమిత్ర సంబంధించిన అమౌంట్ పడుతుంది సార్? వాహనమిత్ర అనేది ప్రాసెస్లో ఉందండి. 1వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా రిలీజ్ చేయబడుతుంది. ఇప్పుడు ఓన్లీ అప్లికేషన్స్ ప్రాసెస్ చేస్తున్నాం. అది జిఎస్డబ్ల్యూ వాళ్ళు చేస్తున్నారు. మాకేమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మాకు రెఫర్ చేస్తారు. ఆ డేటాను వెరిఫై చేసి మళ్ళీ మేము రోల్ అవుట్ చేస్తాం. ఈ అప్లికేషన్స్ ప్రాసెస్ వెరిఫికేషన్ మొత్తం కూడా జిఎస్డబ్ల్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే మానిటర్ చేస్తాం. ఇది ఏదైతే వేలం వేయబోతున్నారో వాహనాలు కేవలం స్క్రాప్గే ఇది వాడాలని, ఎటువంటి అవి ఇతర వ్యక్తులకు కూడా బదిలీ చేయడానికి వీలు లేకుండా స్క్రాప్ నిమిత్తమే వాటిని నిర్బంధంలో ఉన్న వాహనాలు వేలం వేస్తున్నామని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ షేక్ కరీం అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో అబ్దుల్ షుకూర్, ఏలూరు.